హెల్తీగా, టేస్టీగా, ఈజీగా క్విక్ స్నాక్స్ రెసిపీ అయితే చూసేద్దామా. నేనైతే ఇందులోకి మెంతికూర, క్యారెట్ ఇంకా పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మెంతికూరని మంచిగా వాష్ చేసి కట్ చేసుకోవాలి. ఆకుకూరలన్నీ తినాలి, వాడాలంటే మంచిగా హెల్తీ ఇష్టమే, కానీ దాని ప్రాసెస్ ఉంటుంది. క్లీన్ చేసే ప్రాసెస్ చాలా హెడేక్ అబ్బా. నాకైతే చాలా ఏడుపే వస్తుంది అది క్లీన్ చేసే అంతసేపు. కొద్దిగా తీసుకొని దాన్ని మాత్రమే కట్ చేసుకుంటున్నా మన యూజ్ అయ్యేలాగా. వంటలోకి స్నాక్ మంచి ప్రోటీన్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది, ఇష్టంగా తినవచ్చు. లైక్ పఫ్ అనుకోవచ్చు, సమోసా అనుకోవచ్చు, దాని షేప్ని బట్టి మనం పేరు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ స్నాక్ రెసిపీ లాగానే చూపిస్తున్నాను. కటింగ్ అయిపోయాక ఒక బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేసేసి, అలాగే ఇందులో ఒక క్యారెట్ ముక్కనైతే పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసుకొని తురిమేసుకుంటున్నాను. డైరెక్ట్ ఇందులోనే తురిమేసుకుంటున్నా, వాష్ చేసేసా కాబట్టి ముందే. తురిమేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్స్ అయితే గోధుమ పిండిని వేస్తున్నాను. జల్లెడ ఆల్రెడీ పట్టేసా ముందే, సో 2 కప్స్ దాకా అయితే వేస్తున్నాను. అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కాచి చల్లార్చిన ఆయిల్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేయాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా తడుపుకోవాలి. మనం చపాతీని ఎలా తడుపుకుంటామో అలానే, గట్టిగా అవ్వద్దు, అలానే మరీ సాఫ్ట్గా అవ్వద్దు. వాటర్తో పిండంతా తడుపుకున్న తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా తడుపుకుందాం, ఇంకా మంచిగా కలుపుకుందాం. ఇలాంటి వంటలు చేసినప్పుడు ఎప్పుడు పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ అయితే స్టఫింగ్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నా. చాలా మంచి ప్రోటీన్, యాక్చువల్లీ పనీర్ ప్రోటీనే, ఇంకా మెంతి కూర, ఇంకా క్యారెట్ కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇక్కడ ఒక స్మాల్ సజెషన్, ఎంత బిజీ లైఫ్ ఉన్నా సరే పన్నీర్ మాత్రం బయట అయితే అస్సలు తీసుకోకండి. ఏదో ప్లాస్టిక్ మిక్స్ అయ్యేలాగా వస్తుందంట, రబ్బర్ లాగా. సో మనమైతే లోపల ఓపెన్ చేసి చూస్తే అంత ఉండదు కదా, ప్యాక్డ్ వస్తుంది. కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఏమైనా సరే. 1/2 లీటర్ 1 లీటర్ తెచ్చుకుంటే చక్కగా చేసుకోవచ్చు. ఇంకా హెల్తీ కూడా ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి. పన్నీర్ అయితే ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా, దీన్నైతే
ఆయిల్ కానీ లేదా గీ కానీ యూస్ చేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. సో పన్నీర్ అంతా ఫ్రై అయిపోయింది కదా, పక్కన తీసి పెట్టేసుకొని అదే కడాయిలో 5 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే వేసుకోవాలి. ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్టలాడాక జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఆనియన్స్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో జీలకర్ర ఆనియన్స్ వేసుకొని మంచిగా వేగనిద్దాం. తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేపుకొని తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉట్టి క్యారెట్ ముక్కల్ని కాసేపు వేగనిద్దాము. 2 మినిట్స్ ఇలానే ఆయిల్లో వేంపేసుకొని తర్వాత మూత పెట్టేసుకుంటే కాసేపు మగ్గిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మగ్గిన తర్వాత క్యారెట్ మంచిగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూర, ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని 2-3 మినిట్స్ మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. సో మంచిగా మగ్గాయి అన్నప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం పొడి అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం 2-3 మినిట్స్. వేసిన పొడులన్నీ బాగా కలిసిపోయాయి అన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయిపోయినట్టే మన స్టఫింగ్. దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి మనమైతే పిండి ముద్దలు తడుపుకుందాం కదా, దాన్ని అయితే చపాతీలు రుద్దేసుకుందాం. ఈలోపు తడి బట్టనైతే కాటన్ది వేసి పెట్టాను దాని మీద. ఇంకా సాఫ్ట్గా మెత్తగా భలే అయిపోయింది. సో వీటిని అయితే చపాతీలు చేసేసుకోవాలి. నేనైతే నచ్చిన షేప్స్ అయితే చేసేసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే మీరు కూడా అలానే చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే చిన్నగా చేయొచ్చు. మేము ఎలానో ఉన్నది పెద్దవాళ్ళమే కాబట్టి ఇద్దరం. మా బాబు అయితే తినడు పక్కా. సో పెద్దవే చేసేసుకుంటున్నాను నేను. వీటిని అయితే రకరకాల షేప్స్లలో చేసేసాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాం.
చూసారు కదా! మామూలు షేపులు రాలేదండి ఒక్కొక్కటి. కాకపోతే మీరు ప్రాపర్‌గా షేప్స్ చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. నాకు మా బాబు ఉండట్లేదని నేను అలా చేసేసాను వచ్చిన షేప్స్‌లలో. సో, అదనమాట. సో, స్నాక్స్ అయితే హెల్తీ వే అని చెప్పాను కదా! సో, డీప్ ఫ్రై అనేది చాలామందికి హెల్తీ కాదనుకోవచ్చు. సో, వాళ్ళకి కూడా ఇంకెలా వేరేలాగా చేసుకోవచ్చని ప్యాన్ మీదయితే వేడి చేసైతే చూపిస్తాను చూసేయండి. అంటే దీని మీద వెయిట్ చేయడం చెప్పాలా అంటే అది కాదు. సైడ్స్‌కి అవి ఎలా కాలాలి అనేదైతే చెప్తానన్నట్టు. సో, ఇలా తిప్పుకున్న తర్వాత వీటిని 2 స్పూన్స్ యూజ్ చేసి 3 టైప్స్ అంటే 3 సైడ్స్ వేడి అలా చేసుకుంటే గనక మంచిగా కుక్ అవుతాయి. కాలుతాయన్నమాట మంచిగా రోస్ట్ అవుతాయి. అంటే హెల్తీ వేలో గోధుమ పిండి యూజ్ చేసి, పన్నీర్ యూజ్ చేసి, క్యారెట్, మెంతికూర ఇలా అంతా యూజ్ చేసి ఫైనల్లీ డీప్ ఫ్రై అంటే అది హెల్త్ ఎలా అవుతది అంటారు కదా! సో, అలా కాకపోయినా ఇలా కూడా చేసుకోవచ్చు అనేది నేను చెప్పాలనుకున్నా. అంతే అండి. చూడండి మంచిగా సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ అయ్యాయి. ఇలా కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై వద్దన్న వాళ్ళైతే. నేను ఆయిల్‌లో ఫ్రై చేశా. మా ఆయనకైతే డీప్ ఫ్రై చేయలేదు. సో, నెక్స్ట్ వీడియో ఇంకా హెల్తీదైతే రాబోతుంది. స్టే ట్యూన్డ్. బాయ్.